అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనసు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి, మధ్యలో స్కిప్ చేయొద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? యవ్వన స్ఫూర్తితో ఎప్పుడూ ఉండటం ఎలా? మన సబ్కాన్షియస్ మైండ్కు ఎప్పుడూ ముసలితనం రాదు. అది అనంతమైనది, వయసు లేనిది, అంతులేనిది. అది ఆ భగవంతుని విశ్వజనీన మనసులోని భాగము. దానికి జనన మరణాలు లేవు, అలసట ముసలితనం అస్సలు లేవు. మన ఆధ్యాత్మిక గుణం లేదా శక్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఓపిక, దయ, నిజాయితీ, నమ్రత, సద్భావన, శాంతి, సామరస్యం, సోదర ప్రేమ లాంటి లక్షణాలు, గుణగణాలకు ఎన్నడూ వృద్ధాప్యం ఉండదు. మన జీవితంలో మనము ఈ గుణాలను వికసించుకోగలిగితే మనం ఎప్పుడూ యవ్వన హృదయంగా ఉంటాము. కొన్ని ఏళ్ల క్రితం ఒక పత్రికలో చదివినట్లు గుర్తు. ఒక క్లినిక్కు చెందిన ప్రముఖ వైద్యులు క్షీణత, రుగ్మతలకు అంటే జబ్బులకు వయసు మళ్ళటం బాధ్యత వహించదు అని నివేదించారు. కానీ ఇదే వైద్యులు కాలం వలనే భయమని అన్నారు. కాలం ఒక్కటే కాదు, కాలం వలన భయం మన మనసులపైన, శరీరాలపైన ప్రమాదకరమైన వయోవృద్ధ ప్రభావాలను కలగచేస్తుంది. నాడీ సంబంధిత రుగ్మతల ప్రభావము అకాల వృద్ధాప్యానికి కారణం కావచ్చు. రచయిత చెప్తున్నారు, చాలా సంవత్సరాలుగా నేను గడుపుతున్న ప్రజా జీవితంలో ప్రసిద్ధి చెందిన స్త్రీ పురుషుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసే అవకాశం నాకు లభించింది. వారంతా వారి వారి సాధారణ జీవన కాల పరిమితులను దాటి తమ కార్యకలాపాన్ని ప్రయోజనకరంగా నిర్వహిస్తూ వచ్చారు. వారిలో కొందరు తమ వృద్ధాప్యంలో మొట్టమొదటిసారి గొప్పతనాన్ని సాధించారు. అదే సమయాన చాలామందిని కలుసుకున్నాను, వారి గురించి తెలుసుకున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. వీరంతా ప్రాముఖ్యత లేనివారు. వారు నివసించు చిన్న ప్రపంచంలో మనసుకి, శరీరానికి ఉన్న సృజనాత్మక శక్తులను వృద్ధాప్యం ధ్వంసం చెయ్యలేదని దృఢంగా నమ్మేవారు. తన ఆలోచనల వల్ల ఆయనకు వృద్ధాప్యం వచ్చింది. కొన్నేళ్ల క్రితం లండన్లో నేను పాత స్నేహితుడిని కలుసుకున్నాను. ఆయనకు 80 ఏళ్ళు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వయసు మళ్ళుతోంది. మా సంభాషణలో కొన్ని విషయాలు వెల్లడయ్యింది. అతనికి శారీరక నీరసం, నిరాశ భావన, క్షీణత్వం కారణంగా నిర్జీవత్వం పొందుతోంది. తన పనికిరాని తనం వలన, ఎవ్వరూ తనని కోరుకోకపోవడం వలన విలపిస్తున్నాడు. నిస్సహాయత వలన అతను తనకంటూ ఏర్పరుచుకున్న తప్పుడు సిద్ధాంతాన్ని ద్రోహం చేశాడు. మనం పుడతాము, పెరుగుతాము, వృద్ధులమవుతాము, ఎందుకు పనికి రాకుండా పోతాము, అంతటితో కథ ముగుస్తుంది. అసమర్థత, విలువలేని తనం వంటి మానసిక వైఖరి ఈ అనారోగ్యంకు కారణం. అతను వృద్ధాప్యం తరపున ఎదురు చూస్తున్నాడు అంతే. నిజానికి అతని ఆలోచన విధానం చాలా పాతబడింది. అతని సబ్కాన్షియస్ మైండ్ అతనికి తరచుగా వచ్చే ఆలోచనలు ఆధారపూర్వకంగా బయటపెడుతోంది. బుద్ధి ఉదయించటమే వార్ధక్యం. దురదృష్టవశాత్తు చాలామందికి ఈ మనిషికున్న అసంతృప్తి వైఖరే ఉంది. వాళ్ళందరికీ వృద్ధాప్యం అంటే భయం. ఎందుకంటే అది మరణానికి, వినాశనానికి దారితీస్తుంది. అయితే నిజంగా దానికి అర్థం వారు జీవితం అంటే భయపడుతున్నారని. అయినా జీవితం అనంతమైనది. వృద్ధాప్యం అంటే వయసు మళ్ళటం కాదు, బుద్ధి ఉదయించటం. మేధస్సు అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న
బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక శక్తులను తెలుసుకోవటం మరియు పరిపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడపటానికి ఆ శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే జ్ఞానం అది. మనకి లేక మరెవరైనా 65, 75 లేక 85 సంవత్సరాల వయసును జీవితపు అంతిమ దశలో అన్న ఆలోచనను మన మనసులో నుంచి బయటకు తరిమివేయాలి. అద్భుతమైన, ఫలప్రదమైన, క్రియాశీలమైన, మనము ఇంతవరకు అనుభవించిన దానికి దక్కిన మెరుగైన, ప్రశంసనీయమైన, లాభదాయకమైన, అత్యంత ప్రయోజనకరమైన జీవిత నమూనాకు వార్ధక్యం నాంది కావచ్చు. దానిని నమ్మాలి, ఆశించాలి. మన సబ్కాన్షియస్ మైండ్ దానిని నిజం చేస్తుంది. మార్పుకు స్వాగతం. ముసలితనం ఒక విషాదకరమైన ఘటన కాదు, వయసు మీద పడటం అని మనం అనే ప్రక్రియ నిజానికి ఒక మార్పు. దానిని మనం ఆనందంగా, సంతోషంగా స్వాగతం పలకాలి. మానవ జీవితంలోని ప్రతి దశ అంతులేని బాటలో వేసే ముందడుగు. మనిషి దగ్గర బ్రహ్మాండమైన శక్తులున్నాయి. అవి శారీరక శక్తులను, పరిమితులను అధిగమిస్తాయి. అతనికున్న ఇంద్రియములు పంచభౌతిక ఇంద్రియములను అధిగమిస్తాయి. మనిషి తను కూర్చున్న చోటు నుండే తనలోని ఏదో చేతనాత్మక శక్తి ద్వారా తన భౌతిక శరీరాన్ని వదిలి వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి అక్కడి ప్రజలను చూసి, స్పర్శించి, మాట్లాడి, వారి మాటలు విని అవి అన్నీ జరుగుతున్నాయి. ఇందుకు గాను శాస్త్రవేత్తలు నేడు అనుకూల, తిరుగులేని సాక్ష్యాలను కనుగొంటున్నారు. మనిషి జీవితం ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది. మనిషి ముసలి కావలసిన అవసరం లేదు. ఎందుకంటే జీవితం లేదా భగవంతునికి ఎన్నటికీ వార్ధక్యం రాదు. భగవంతుడే జీవితం అని గ్రంథాలు చెబుతున్నాయి. జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది. అది శాశ్వతమైనది, వినాశనం లేనిది. ఇది అందరి జీవితాల పట్ల నిజం, మనుగడకు సాక్ష్యం. గ్రేట్ బ్రిటన్ మరియు అమెరికాలో మానసిక పరిశోధన సంఘాలు సేకరించిన ఆధారాలు అధికంగా ఉన్నాయి. మనము పెద్ద నగరానికి చెందిన గ్రంథాలయం వెళ్ళి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మరణమును అనుసరించే మనుగడ అను తీర్పుల మీద ఆధారపడి వ్రాసిన ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సైకికల్ రీసెర్చ్ సొసైటీ పుస్తకం యొక్క సంపుటలను మనం పొందవచ్చు, చూడవచ్చు, తెలుసుకోవచ్చు. మనల్ని ఆశ్చర్యపరిచే మరికొన్ని పరిశోధనలు మరణానంతరం జీవితం ఉన్నదన్న వాస్తవికతను అమెరికన్ సైకిక్ ఇన్స్టిట్యూట్ యొక్క అధికారి అయిన హెరివార్డ్ క్యారింగ్టన్ ది కేస్ ఫర్ సైకిక్ సర్వైవల్ అను పుస్తకంలో ధృవీకరించారు. విన్నారు కదా? అర్థమైందా మీకు? అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మనకి ముసలితనం రాదు, కానీ మన ఆలోచన విధానాన్ని బట్టి, మన మైండ్ యొక్క సెట్ను బట్టి మనం 50 ఏళ్ళు దాటిన కానించి 60 ఏళ్ళు వచ్చినంటే ముసలివాళ్ళం అయిపోయాం. ఇక మనకెందుకు? తినే ఆహారం కూడా ఇవి నాకెందుకు, ఈ బట్టలు నాకెందుకు, ఇంకా అవన్నీ నాకు అవసరమా, పెద్దవాళ్ళని అయిపోయి ఇలాంటి మన ఆలోచనలు, మాటలు మనం వింటూనే ఉన్నాము. ఎప్పుడు మనసుకు ముసలితనం రాదు. అర్థమైంది కదా? మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.